ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 23వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. అలసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏం చేశాడు? తినడానికి ఆహారం ఇచ్చి నిద్రపోమన్నాడు. ఎలియా చేసింది చాలా ఘనకార్యం. ఆ హుషారులో రథం కంటే ముందుగా పరిగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు. అతని దేహం అలసిపోయింది. నీరసంతో పాటు దిగులు ముంచుకొచ్చింది. శారీరక రుగ్మతలను కూడా పట్టించుకోవాలి. మరి మనుషుల్లో గొప్ప వాళ్ళకి కూడా ఎలియాలాగా బదరీ వృక్షం క్రిందికి చేరవలసిన సమయం వస్తుంటుంది. ప్రభువు మృదువుగా మాట్లాడే మాటలు వాళ్ళని సేదతీరుస్తాయి. నీ శక్తికి మించిన ప్రయాణమిది. నేను నిన్ను బలపరుస్తాను. శారీరకమైన బలహీనతను ఆత్మ సంబంధమైన బలహీనతగా ఎంచి దిగులు పడకండి. ప్రార్థించడానికి కూడా ఓపిక లేదు. అలసిన దేహం సొమ్మసిల్లింది. మనసంతా ఒకటే దాహం, ఒకటే ఆలోచన. ఆదమరిచి కొంతసేపు నిద్రపోవాలి. అలా పడి నిద్రపోతే దేవుడు ఏమంటాడు? అనుమతి లేకుండా నిద్రలోకి జారితే, ప్రార్థించకుండా పవళిస్తే క్షమిస్తాడా? లేదా ఆలోచించు. నీకు మాటలైనా రాని ప్రాయంలో నీ తల్లి నిన్ను నిద్రపుచ్చలేదా? తన ఒడిలో లాలించి జోలపాడలేదా? నువ్వు నోరు తెరిచి అడగలేని వయస్సులో అడిగేదాకా నీకు అన్నం పెట్టకుండా ఆగిందా? నిద్రలో నీ గగుర్పాటును తన కౌగిట చేర్చి ఓదార్చలేదా? నీ బాల్యప్రాయములో చెప్పడం చేతగాని వేళ ఆ తల్లి ప్రేమ నీకు గుర్తులేదా? ఇప్పుడు ప్రార్థనకి కూడా ఓపిక లేని అలసటలు, మానవ సహజమైన బలహీనత లొంగదీసిన వేళ నిస్సంకోచంగా పడుకుని విశ్రాంతి తీసుకో. తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిద్రపో. నీ పరమతండ్రికి తెలుసు నీ అలసట. పసిపాపలాగా హాయిగా నిద్రపో. తల వాల్చవచ్చా లేదా అని సందేహం వద్దు. నువ్వు అలసిపోయిన విషయం తండ్రికి తెలుసు. నోటి మాటల ప్రార్థన ఒక్కటే కాదు ఆయన చేరేది. నీ హృదయలోని ప్రేమని చూడగలడాయన. నీకు ప్రార్థించడం వచ్చునని ఆయనకి తెలుసు. ప్రార్థించే ఓపిక తెలుసు. క్రీస్తు కరుణకి సరిహద్దులు నీకే తెలుసు. ఎన్నుకున్న వాళ్ళని ఎళ్ళవేళలా గమనిస్తాడాయన. తన ప్రియుల్ని పడుకోబెట్టి నిద్రపుచ్చినప్పుడు, కాచి కాపాడే భారం ఆయన మీద పడినప్పుడు నీ ప్రాణాన్ని ఆయనకు అప్పగించు. ఇక భయమే లేకుండా ఆయనలో పవ్వళించు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.